రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే వరిలో కానీ మినువులో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ దాన్ని బ్రీడర్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్గా తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ ఇస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది. నా పేరు పేరన్ రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శి నుంచి చేస్తున్నాను. రైతులందరి తరపున 5SR మరియు అనంత సార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి వెరైటీని మినీ కిట్ రూపంలో రైతులకి మినీ కిట్ రూపంలో ఇస్తున్నందుకు, మరియు రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి వెరైటీలు మినీ కిట్ రూపంలో మంచి వెరైటీలు డెవలప్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ వరి రకం వచ్చేసరికి DRR డాన్ 75 అనే నూతన వరి రకం. దీన్ని అనంత సార్ మరియు 5SR ఈ వెరైటీని మనకి కేవలం ఈ బ్యాగ్లో 1 కేజీ అనేది మినీ కిట్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేస్తున్నాను. మళ్ళీ దీంట్లో వడ్లు అనేది నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యాగ్లో మనకి మినీ కిట్ ఇచ్చారని చూపించడానికి ఈ బ్యాగ్ అనేది చూపిస్తున్నాను. కేవలం 1 కేజీ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 125 రోజుల నుంచి 130 రోజులు ఉంటుంది. అదే రబీలో అయితే 125 రోజుల వరకు ఉంటుంది. ఖరీఫ్కి రబీకి రెండుకి అనుకూలమైన వెరైటీ. ఈ వెరైటీ DRR డాన్ 75 అనేది వెన్ను తీసిన దగ్గర నుంచి వీడియోలు అనేది చేస్తున్నాను. ఎందుకంటే వెన్ను తీసిన దగ్గర నుంచి చివరి వరకు కోత దశ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని తీసినాక ఎలా ఉంది, తర్వాత పాలు పోసుకున్న తర్వాత ఎలా ఉంది, అవి మొత్తం క్లియర్గా చెప్పడానికి ముందు నుంచే ఈ వీడియో అనేది తీస్తున్నాను. రైతు సోదరులారా, ఒక్కసారి ఈ DRR డాన్ 75 వెన్ను అనేది అయిన ఎన్ను గింజ అనేది పాలు పోసుకు ఎన్ను ఒక్కసారి చూద్దాం. ఇదనేది ఎన్ను అనేది చివరి వరకు పాలు పోసుకుంది. ఆల్మోస్ట్ 80% వరకు అయిపోయింది. మీ కళ్ళ ముందే పీగుతున్నాను. చూడండి రైతు సోదరులారా, ఇదనేది DRR డాన్ 75 అనేది ఎన్ను ముద్దకంకి. ఈ పక్కన ఈ పిలకలు అనేవి చూడండి, బాగా ముద్దకంకి ఎక్కువ పిలకలు ఉన్నాయన్నమాట. ఈ ఎన్నులో వచ్చేసరికి దగ్గర 450 గింజలు అనేవి తేలిగ్గా ఉంటాయి. ప్రతి గింజ చివరి నుంచి చూడండి, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చివరి వరకు పాలు పోసుకుంటుంది. ఆల్మోస్ట్ 80% అనేది ఎన్ను అనేది పాలు పోసుకోవడం జరిగింది. ఈ వెన్ను అనేది బాగా పొడుగు ఎక్కువ. చూడండి, దగ్గర ఇక్కడి నుంచి ఒక జానడు పైనే ఉందన్నమాట. జానడు పైనే ఉంది ఎన్ను. ఈ విధంగా ఎన్నుండి చివరి వరకు పాలు పోసుకుంటే 40 నుంచి 45 క్వింటాలు అనేవి తేలిగ్గా వస్తాయన్నమాట. సో ఇది స్టార్టింగ్ నుంచి వెన్ను తీసే దగ్గర నుంచి నేను వీడియో అనేది చేస్తున్నాను. ముందుగానే వీడియో చేస్తున్నాను. అయినట్టుగా వెన్ను చూడండి ఎలా ఉందో వెన్ను. తర్వాత దీని గింజ అనేది చూద్దాం. దీని గింజ పరిమాణం అనేది చూద్దాం. దీని గింజ పరిమాణం అనేది మీ ముందే పీకుతున్నాను చూడండి. దీని గింజ పరిమాణం అనేది ఇది ఈ విధంగా ఉన్నాయి. ఇదేంటంటే ఇంకా పచ్చి కాబట్టి కొంచెం లావుగా కనపడుతున్నాయి. అదే గింజ బాగా ఎండిపోయిన తర్వాత 14 మాయిశ్చర్ వచ్చినప్పుడు ఏంటంటే, తేమ శాతం 14 ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా బాగా సన్నగా కనపడుతుంది. సో ఇది 5204 కంటే కొంచెం లావు ఉంటుంది, మరియు 1010 కంటే సన్నగా ఉంటుంది. గవర్నమెంటు తెలంగాణ IKP సెంటర్లో B గ్రేడ్ కింద ఈ వెరైటీని కొంటారు. ఏమేం తెగుళ్ళు తట్టుకుంటుందంటే, వరిలో వచ్చే అగ్గి తెగులు మరియు ఎండు అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఫీల్డ్ మొత్తం చూడండి రైతు సోదరులారా, ఎక్కడా కూడా ఎండు అగ్గి తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఎక్కడా లేదు. మరియు మోగు పురుగుని తట్టుకుంటుంది. మోగు పురుగు లైట్గా అక్కడక్కడ వర్షాలు ఎక్కువైతే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి.
దానికి మనం ఈ అల్లికా కింగ్ డాగ్స్ అనేది కొట్టుకుంటే ఈజీగా కంట్రోల్ అవుతుంది. మరీ ఎక్కువ అయితే రాదు, కాకపోతే లైట్గా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ వెరైటీ అనేది అగ్గి తెగులు తట్టుకుంటుంది, కొంతవరకు మోగుపురం తట్టుకుంటుంది, ఎండాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. మరియు పెట్టుబడి కూడా ఈ వెరైటీకి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనికి హైట్ పెరిగే గుణం ఉంది, ఎత్తు పెరిగే గుణం ఉంది. దగ్గర దగ్గర ఒక్కొక్క వరి దుబ్బు వచ్చేసరికి 3.5 నుంచి 3.5 హైట్ వరకు పెరుగుతుంది. మరియు ఇది ఎక్కడా కూడా పొలం మీద అనేది పడిపోదు, ఎందుకంటే దీని కాండం అనేది బాగా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు దగ్గర దగ్గర నేను మినీ కిట్లు ఇచ్చిన రైతులకి ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ నేను చాలామంది రైతులకి ఫోన్ ఈ డిఆర్ఆర్ డాన్ 75 అనే రకాన్ని వేసిన రైతులకి గత సీజన్లో నేను ఫోన్ చేసి అడిగాను, ఏ ఏరియాలో ఎలా ఉంది అని అడిగాను. వాళ్ళు చెప్పిన నాకు సమాధానం ఏంటంటే, ప్రతి ఏరియాలో వర్షాలు గాళ్ళు చాలా ఏరియాలో గత సీజన్లో వచ్చాయి. మిగతా వెరైటీలు చాలా వరకు పడిపోయాయి, కానీ ఈ వెరైటీ అయితే ఎక్కడా పడిపోలేదని చెప్పారు. ఇప్పుడు మనం వేసుకున్న పంట పడిపోతే అది మనం ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఈ వెరైటీ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడా కూడా అసలు వరగదు, ప్లస్ పడిపోదు. అందుకని ఈ వెరైటీకి ఉన్న మంచి లక్షణం ఏంటంటే నిలబడే ఉంటుంది కానీ పడిపోదు అన్నమాట. తర్వాత వచ్చేసరికి దీని దుబ్బు శాతం వచ్చేసరికి ఒక్కొక్క దుబ్బులో దగ్గర దగ్గర 30 నుంచి 40 పిలకల వరకు ఉంటాయి. ఇది నాటుకుండే విధానం వచ్చేసరికి, అంటే పిలకలు ఎక్కువ చేయాలంటే వరిలో నాటే పద్ధతిలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి బెంగాల్ ఊడుపు, ఒక నార్మల్ ఊడుపు అని ఉంటుంది. ఈ బెంగాల్ ఊడుపు పెట్టేటప్పుడు ఏంటంటే, మనం వరి నాటేటప్పుడు 5 నుంచి 6 మొక్కలు పెట్టుకోవాలి. 5 నుంచి 6 మొక్కలు పెట్టుకుంటే 30 నుంచి 40 పిలకల వరకు చేస్తుంది. సాధారణ ఊర్పులు అయితే 3-4 పెట్టుకుంటే 30 నుంచి 40 పిలకలు చేస్తుంది. అదే నాటుకుండే విధానం ఏంటంటే, అది బెంగాల్ ఊడుపులో అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సాధారణ ఊడుపులు అయితే కొంచెం 3-4 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నాటుకుండే పద్ధతి. 25 రోజులు నాటుకుంటే బాగా దుబ్బు చేస్తుంది. మరియు ఫెర్టిలైజర్ అనేది తక్కువ వేసుకుంటే, అంటే పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. ముదురు నారు వేసుకుంటే దుబ్బు అనేది సరిగ్గా చేయరు. అది రైతు సోదరులందరూ బాగా గమనించాలి. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి, నేను గత సీజన్లో ఫార్మర్స్తో మాట్లాడాలని చెప్పాను కదా, ప్రతి ఏరియాలో 35 క్వింటాల నుంచి 45 క్వింటాల్ అనేది ఈల్డింగ్ అనేది రావడం జరిగింది. అది రైతు చేసే పద్ధతిలో ఉంటుంది, మరియు పొలం కండిషన్లు అనేది ఉంటుంది. అందుకని రైతు సోదరులందరూ ఏంటంటే, సాగు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది మినిమం 35 క్వింటాల్ అనేది ఖచ్చితంగా ఈ డిఆర్ఆర్ డాన్ 75 అనే రకం దిగుబడి అయితే వస్తుంది. మరియు మంచి పొలం అయితే, బాగా మంచి పొలం అయి ఉంటే దానికి 45 క్వింటాల వరకు ఈజీగా దిగుబడి అనేది చాలామంది రైతు సోదరులు అనేది చాలామంది తీసుకున్నారు. యావరేజ్ని వచ్చేసరికి 35 నుంచి 45 క్వింటాలు ఈజీగా చాలామంది రైతు సోదరులు అయితే ఈ వెరైటీలు అయితే దిగుబడులు అనేది తీయడం జరిగింది. ఈ డిఆర్ఆర్ డాన్ 75 వరి రకం దుబ్బు, ఒక్కొక్క దుబ్బు ఎన్ని పిలకలు చేసిందో మీ కళ్ళ ముందే లెక్క పెడతాను, చూడండి రైతు సోదరులారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50
ఇది 50 పిలకల వరకు చేసింది. ఇది ఒక దుబ్బు. చూడండి రైతు సోదరులారా, ఈ దుబ్బు అనేది బాగా దృఢంగా ఉంది. ఎక్కడా కూడా పడిపోయే గుణమైతే ఈ దుబ్బుకి లేదు. దీనికి దోమపోటుని ఈ వెరైటీ అనేది బాగా తట్టుకుంటుంది. దోమపోటు ఉంటే ఈ విధంగా ఉండదు. దుబ్బు అనేది మెతకబడుతుంది. కాండం అనేది బాగా దృఢంగా ఉంది. ఈ దుబ్బుని చూడండి, ఈ దుబ్బుని కొంచెం చూడండి. ఈ దుబ్బును కూడా దగ్గర దగ్గర 50 పిలకలు ఉన్నాయి. ఈ దుబ్బు కూడా ప్రతి దుబ్బుని చెక్ చేయండి. ఈ దుబ్బు కూడా ఉన్నాయి, ఈ దుబ్బు కూడా ఉన్నాయి. ప్రతి దుబ్బుని చూడండి. కాకపోతే ఈ వీడియో అనేది నేను ముందుగానే తీస్తున్నాను. వెన్ను అనేది ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుంది. కొన్ని ఎన్నులు అనేవి పాలు పోసుకున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ వెరైటీ గురించి ముందుగానే రైతు సోదరులందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డిఆర్ఆర్ డాన్ 75 వరి రకం 1000 గింజల బరువు వచ్చేసరికి 16 నుంచి 16.5 గ్రాముల వరకు ఉంటాయి. ఇతర వెరైటీలతో, సన్న వెరైటీలతో పోలిస్తే ఒక 2-3 గ్రాములు అనేది ఎక్స్ట్రా ఉంటాయి. అది ఖచ్చితంగా రైతు సోదరులు అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. 1000 గింజల బరువు వచ్చేసరికి 16 నుంచి 16.5 గ్రాము వరకు ఈ డిఆర్ఆర్ డాన్ 75 గింజలు బరువు ఉంటుంది. అది ఖచ్చితంగా రైతు సోదరులందరూ గమనించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ వెరైటీని మనం రైతు సోదరులందరికీ ఇవ్వడానికి ఈ వెరైటీని డెవలప్ చేస్తున్నాను. ఏ రైతు సోదరుడైనా ఈ సీడ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. సీడ్ అయితే నీట్గా పంపిస్తాను. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఎక్కడన్నా కేడీలు ఉంటే అక్కడ ఓటీఆర్ ఏరిచ్చేస్తాను నీట్గా. ఆ తర్వాత ఎటువంటి కల్తీ గింజలు కలవకుండా ఉండడానికి నీట్గా మనుషులు పెట్టి కటింగ్ చేపిస్తాను. కటింగ్ చేపించి ఒక వారం రోజులు పొలం మీదే బాగా ఎండనిస్తాను. ఎండనిచ్చిన తర్వాత కుప్పలేసి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా చేటలతో తూర్పాలు పోసి మిల్లులో గ్రేడింగ్ చేసి నీట్గా ప్రాసెస్ చేసి 25 కేజీల బ్యాగుల రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ ఈ డిఆర్ఆర్ 75 డాన్ 75 సీడ్ అనేది ఇస్తాను. ఏ రైతు సోదరుడైనా సీడ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుచున్నాను. ఎందుకంటే ఈ సీడ్ అనేది దొరకడం కొంచెం కష్టమైన పని. ఏ రైతు సోదరుడైనా సీడ్ కావాల్సి ఉంటే ముందుగానే తీసుకోండి. ఓకే, ధన్యవాదాలు రైతు సోదరులారా.